మన వెనకటి తరాల వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళ ఆలోచన ధోరణి చాలా స్పష్టంగా ఉండేది. జీవితంలో ఏదొచ్చినా మనసులో దాన్ని బాగా విచారం చేసి మంచి చెడు ఆలోచించి నిష్పక్షపాతంగా ఒక డెసిషన్ మేకింగ్ అనేది చేసేవారు. చిన్న విషయమా దాన్ని విని అనవసరం విషయం అయితే వదిలేసేవారు. జీవితానికి సంబంధించిన గంభీరమైనటువంటి జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయమా దాన్ని మనసులో చాలా బాగా విచారం చేసి భగవంతుడిపై కూడా భారం వేసి తమ ప్రయత్నం తాము చేసి చక్కగా దాన్ని పరిష్కరించుకునేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే, ఎవరు తక్కువ చదువు ఎవరూ లేరు. ఈవెన్ దో గ్రామాల్లో కూడా మూలలు ఎక్కడున్నాయో కూడా తెలియని ఊర్లో కూడా ఇంజనీరింగ్లు ఎంటెక్లు చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే చాలా చిన్న చిన్న విషయాలు చాలా ఎక్కువసేపు ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటూ ఉంటారు, మనసు పాడు చేసుకుంటున్నారు. కానీ చాలా పెద్ద విషయం, జీవితానికి సంబంధించిన విషయం, దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. మన డెసిషన్ మీద మరికొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి అనేటటువంటి విషయాల గురించి అసలు పట్టించుకోరు. దాని ఫలితం అనేది భవిష్యత్తులో కనిపిస్తే తలపట్టు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. దీన్ని భగవద్గీతలో అర్జునుడు కూడా యుద్ధానికి ముందు చాలా మోహానికి గురయ్యాడు. అందరూ నా వాళ్ళే, తాతలు తండ్రులు అన్నదమ్ములు కొడుకులు ఉన్నారు శత్రు సైన్యంలో, ఎలా చంపుతాను అన్నాడు. తర్వాత భయపడ్డాడు, బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత రూపంలో కర్తవ్యాన్ని ఉపదేశించిన తర్వాత అతను మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ భయంకరమైన యుద్ధంలో చాలా చక్కగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు, విజయాన్ని సాధించాడు. ఇక్కడ జీవితమే ఒక యుద్ధం. ఆ భగవద్గీత అనేది ఒక మత గ్రంథం అయితే కాదు, మన మనసును గురించి చెప్పిన గ్రంథం. ఎక్కడ కూడా భగవద్గీతలో దేవుడు అనే ప్రస్తావన లేదు. జాగ్రత్తగా 700 శ్లోకాలు చదివితే మనసుని ఎలా ఎదుర్కోవాలి, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయం గురించి మాత్రమే చెప్పబడింది. లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా చెప్పబడింది. సో ఒక డెసిషన్ తీసుకున్నావు, ఇంకో పర్సన్ లైఫ్ అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. కొంతవరకు దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు దాని గురించి కొంచెం గంభీరంగా ఆలోచించి ఆ ఈశ్వర ధ్యానం చేసి భగవంతుడిపై భారం వేసి దాని ముందుకి చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి తప్పించి టేక్ ఇట్ ఈజీ మేనర్లో, ఎంజాయ్మెంట్ మేనర్లో ఏదో కామన్లే జరిగిపోతుందిలే అనుకుంటే ఆ కర్మఫలం నిన్ను భవిష్యత్తులో ఖచ్చితంగా బాధ పెట్టక మానదు. కనుక భగవద్గీత చదువు, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపు. శ్రీమాత్రే నమః.